మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు దింటకుర్తి నాగరాజు, లాంచీల రేవు నుంచి మాట్లాడుతానండి. ఫిష్ మార్కెట్ శ్రీ భక్తాంజనేయ చేపల వర్తక సంఘం ఫిష్ మార్కెట్ అండి. ఈ సైజు చూడండి ఒకసారి. ఇది యాక్చువల్గా 120 రూపాయలు పడుతుందండి. ఈ రోజున 40 రూపాయలకి వేసామండి. యాక్చువల్గా ఈ సైజు 120 రూపాయలది 40 రూపాయలకి వేసామండి. కిలో 40 రూపాయలకి వేసామండి. ఇంకా ఈ కాసేపటికి అయితే ఇంకా దారుణంగా ఉంటుందండి మార్కెట్. దీనివల్ల రేట్ తగ్గిపోయింది. ఈ ఆక్సిజన్ ప్రాబ్లం అండి. ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల అక్కడక్కడ డివో పడిపోయండి. ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల ఈ పరిస్థితి వ్యాపారం. ఏ రకాల చేపలు వచ్చినాయి? గడ్డి చేప, శీలావతి, బొచ్చు, జాడుమోసు, రూప్చందు, ఇంకా ఇతరితర మొత్తం కొల్లెడి ప్రాంతం కానీ ప్రతి ప్రాంతం నుంచి చుట్టుపక్కల ఒక 50 గ్రామాలు 30 గ్రామాలు మించుమించుగా ప్రతి సరుకు ఇదే పరిస్థితి అండి. ఈ రోజున పరిస్థితి. నా పేరు దొరబాబు అండి, చేపల మార్కెట్ ఆకివీడు. డైలీ ఈరోజు ఆకివీడు మార్కెట్లోకి వాతావరణ ప్రభావం మార్పుల వల్ల డ్యామేజ్ చేప అధికంగా వచ్చింది. రోజు 100 రూపాయలు అమ్మే చేప ఇవాళ 10-15 రూపాయలు కూడా మార్కెట్లో కొనేవాళ్ళు లేరు. డైలీ 30-40 టన్నులు వచ్చి చేప ఈరోజు ఆకివీడు మార్కెట్కి 100 టన్నుల పైన వచ్చింది. దీనివల్ల కొనేవాళ్ళు లేక అమ్మకందారులు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు ఆకివీడు మండలం కోలపూర్లో డివో పడి చేపలు వారికి వచ్చినాయి. అవి ఏమో మార్కెట్లో పట్టుకొచ్చాం. 110 రూపాయలు అమ్మి మార్కెట్ చేపలు 50 రూపాయలు 40 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు 40 రూపాయలు 30 రూపాయలు అంటున్నారు. ఇది ఈ చేపలన్నీ వారికి వచ్చేసినాయి. ఆక్వా రంగం కుదేళ్ళు అయిపోయిన సందర్భంలో మాకు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అయింది. అకాల మబ్బులకి రాత్రి డివో వచ్చి 50 ఎకరాల చెరువు మొత్తం ఈదేసి మొత్తం తేలిపోయినాయి. 50 ఎకరం చెరువులో వారం వచ్చి పట్టుకున్నాయి. ఒక 5 టన్నులు పట్టుకొచ్చాం. చెరువులో మునిగిపోయినాయి 10-15 టన్నులు ఉంటుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆక్వా రంగంలో ఇప్పుడు మేము దీని దెబ్బతోటి ఇంకా కుదేళ్ళు అయిపోయాం. రైతు ఇంకా బతికే పరిస్థితి కనపడతలేదు. నేను కల్లి నుంచి వచ్చామండి. మామూలుగా మార్కెట్ ఎప్పుడు 110-120 రూపాయలు అమ్మే చేపలు ఈరోజు 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతుందండి. చాలా రైతులు నష్టపోయారు. ఈరోజు వాతావరణం అనుకూలించగా డివోలు పడిపోయే సగం రైతులు ఇబ్బంది పడుతుంటే మార్కెట్ అనేది ఒక రేటు ఫిక్స్ చేయకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా కొంటున్నారండి. ఎవరికాల్లో సిండికేట్ అయిపోయి మార్కెట్ నడుస్తుందండి. దాన్ని బట్టి మీరు ఏదో ఒకటి చేయాలని అడుగుతుంటామండి. కేజీ మామూలుగా ఎంత ఉంటుంది రేటు? కేజీ 100. కేసిరెడ్డి శ్రీనివాస్ అండి నా పేరు. ఆకివీడు చేపల మార్కెట్లో వ్యాపారస్తుండి. ఈ వాతావరణం ఇబ్బంది వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, డివో ప్రాబ్లంతో సుమారు డైలీ ఒక 50-60 టన్నులు వస్తే ఇప్పుడు 150 టన్నులు పైసలు వచ్చేసింది. దీనివల్ల రైతులు చాలా లాస్కు గురయ్యారు. శీలావతి 100 రూపాయలకి అమ్మే సరుకు ఈ రోజున 30-35 రూపాయలకు అమ్మవలసి వచ్చిన పరిస్థితి. అలాగే రొయ్యలు కూడా 100 కౌంటు 210 రూపాయలు 200 రూపాయలు అమ్మవలసిన రొయ్యలు కూడా 130-140 రూపాయలకు అమ్మే పరిస్థితి వచ్చింది. ఈ వాతావరణం మార్పిడిలోనూ ఈ ఆకివీడు మార్కెట్కి వచ్చిన సరుకుని చాలా తక్కువగా కొని రైతులు చాలా నష్టపోయారు. ఇది ఆకివీడు మార్కెట్, చేపల మార్కెట్ అండి ఆకివీడు. ఓకేనా? నా పేరు కిలాడి శ్రీనివాస్ యాదవ్. ఆకివీడు మెయిన్ మార్కెట్ మన రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్. ఇది డైలీ ఒక 100 టన్నుల దాకా వచ్చి సమానంగా సేల్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి అప్ అయినా డౌన్ అయినా సమానంగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు చెరువులు డివో ప్రాబ్లంగా చేపలు లెగిసిపోయి ఆటోమేటిక్గా ప్రాబ్లం రావడం వల్ల, డివో ప్రాబ్లం వల్ల చేపలు అత్యధికంగా సుమారుగా 500 టన్నుల దాకా రావడం జరిగింది. దీనివల్ల రైతులు భారీగా నష్టపోవడం జరుగుతుంది. కొనుగోలు కూడా లేకపోవడం వల్ల కేజీ 20 నుంచి 10 రూపాయలకి ఇచ్చి అయినా కొనుగోలు లేరు. 10 రూపాయలు కూడా కొనుగోలు లేరు. స్టాక్ అలా నిలబడిపోయి ఉంది. ఈ రకమైన వాతావరణం వల్ల జరిగిన ప్రాబ్లం వల్ల ఈ డివో ప్రాబ్లం జరిగింది. దీనివల్ల ట్యాంకులు ఫుల్గా రైతులు భారీగా నష్టపోయారు. ఇటు వచ్చి మార్కెట్లో చేపలు కొనేవాళ్ళు లేరు. పైగా సండే కారణంగా అసలు ఖరీదు చేసేవాళ్ళు లేక సాటర్డే శుక్రవారం చేసుకొని వెళ్ళిపోతారు. రేటుకి ఇచ్చేద్దామని చూసుకున్నా కొనే నాదులు లేడు.
ఈ విధంగా రైతు భారీ నష్టం చేకూరని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ ప్రాంతం మూలలంక, కలిదిండి, కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి, అలాగే వెంప, పాలకొల్లు, నరసాపురం చుట్టుపక్కల దగ్గర ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి చుట్టుపక్కల వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఇక్కడి నుంచి అలాగే పొరుగు రాష్ట్రాలు ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలాగే కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలకు కొనుక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళు శుక్రవారం శనివారం ఖరీదు చేసేవాడు వల్ల ఈరోజు కొనే నాదులు లేడు. అతి తక్కువ మంది కొనేవాళ్ళు రావడం వల్ల చేపలు కొనే ఎవరు వ్యాపారస్తులు ఎవరు లేరు. తక్కువ మంది ఉండడం వల్ల వారికి డీఓ ప్రాబ్లం వల్ల ఆయన రేటుకి అడుగుతున్నారు. ఆ రేటు కన్నా ఇచ్చేస్తా ఉన్నా ఎవరో కొనే దిక్కులేదు. కొంతవరకు సేల్ చేసాం, ఇంకా బోల్డ్ స్టాక్ నిల్వలో ఉంది. దీనివల్ల భారీగా రైతు నష్టపోతున్నాడు. ఈ విధంగా మార్కెట్లోకి ఎప్పుడు కూడా సరుకు రాలేదు. గతంలో ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇదే రావటం. ఇంత దారుణంగా రావడం అనేది ఎప్పుడూ లేదు ఈ మధ్యకాలంలో. ఇంత సరుకు రావడం వల్ల, వాతావరణ మార్పు వల్ల, తేలిపోయిన చేపలు ఇక్కడ రావడం వల్ల 5-10 రూపాయలకి అమ్మే దుస్థితి కనబడుతుంది. 5-10 అన్నా కూడా కొనేవాళ్ళు కనబట్టలేదు. దీనివల్ల రైతులు చాలా దారుణంగా నష్టపోయారు. ఇంకా సరుకులు వస్తున్నాయి, మరి ఎలా అమ్ముతారో ఏం చేస్తారో, ఇంకా డైరెక్ట్గా కుళ్ళిపోయి కాలువలో వేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. చాలా నష్టపోతున్నారు దీనివల్ల. ఆక్విడ్ మార్కెట్లో ఆక్సిజన్ ప్రాబ్లం కారణంగా భారీ ఎత్తులో వందల కొద్ది టన్నులు మార్కెట్లోకి చేపలు విపరీతంగా వచ్చాయి. గతంలో కేజీ 100 నుంచి 120, 140 ఉండే చేపలు కూడా కనీసం 10-20 రూపాయలు కూడా కొనే నాదులు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ.